దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇక ఇవాటి నుంచి ఈ నెల 11 వరకు పర్యటన ఉండనుంది. ఇక కొరియా రాజధాని సియోల్కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ మంత్రి లోకేష్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇవాళ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి లోకేష్ హాజరవుతారు. 6న దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, వివిధ కంపెనీలతో పెట్టుబడి చర్చల్లో లోకేష్ పాల్గొంటారు. అనంతరం హ్యోన్సంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకిషో యోడ్కుటా, సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టెహ్యుంగ్ లీతో భేటీ అవుతారు. 7న ఎల్జీ కేమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్సీస్ కంపెనీ హెడ్ యూన్ జూకోహ్ ఎల్జీ టవర్స్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొనడంతో పాటు 8న కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు. 9న ఆ దేశ రాజకీయ వ్యవహారాలు డిప్యూటీ మంత్రి మిస్ యుఈ హే సిసిలియా చుంగ్తో భేటీ అవుతారు. 10న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలు జరుపుతారు. అదే రోజు రాత్రి సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో పాల్గొంటారు.